జాతీయ విద్యా విధానాన్ని అన్వయించుకుని దానికి అనుగుణంగా తెలంగాణ విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రీ ప్రైమరీ 2+2 విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి తర్వాత డ్రాప్ అవుట్లు పెరుగుతున్న కారణంగా కూడా ఈ ఆలోచన చేసినట్లు తెలిపారు. తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో విద్యా కమిషన్ సిఫార్సులు ఫైనల్ కాదని, ఆ నివేదికను అధ్యయనం, విస్తృత అభిప్రాయ సేకరణ కోసం కె కేశవరావు కమిటీకి అప్పగించామని అన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆ కమిటీకి చెప్పుకోవచ్చని సూచించారు. కేశవరావు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలా వద్దా అన్నది తాము నిర్ణయిస్తామని అన్నారు. 10వ తరగతి తర్వాత డ్రాప్ అవుట్లు పెరుగుతున్న కారణంగా కూడా ఈ ఆలోచన చేసినట్లు తెలిపారు. తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో విద్యా కమిషన్ సిఫార్సులు ఫైనల్ కాదని, ఆ నివేదికను అధ్యయనం, విస్తృత అభిప్రాయ సేకరణ కోసం కె కేశవరావు కమిటీకి అప్పగించామని అన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆ కమిటీకి చెప్పుకోవచ్చని సూచించారు. కేశవరావు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలా వద్దా అన్నది తాము నిర్ణయిస్తామని అన్నారు.